Hello everyone, my name is Srikanth. Welcome to my channel Srikanth WebTech. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. ప్రాపర్టీ వచ్చి పొజిషన్ స్టిక్కీ అనేటటువంటి ప్రాపర్టీ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. పొజిషన్ స్టిక్కీ గురించి. స్టిక్కీ అంటే మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మొదటి ఎలిమెంట్ నార్మల్ పొజిషన్లోనే ఉంటుంది, కానీ మనము పేజ్ అనేది స్క్రోల్ చేసినప్పుడు అది మనకు స్టిక్కీగా టాప్లో అలాగే ఉండిపోతుంది. ఇది ఎక్కువగా కూడా మనం నావ్ బార్లో ఇలాంటి దాంట్లో మనం ఎక్కువగా కూడా యూజ్ చేస్తాం. స్క్రోల్ చేసినప్పుడు స్పెసిఫైడ్ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా అది స్టిక్కీగా ఉంటుంది. ఓకేనా, దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని చెప్తే మీకు చాలా అర్థమవుతుందని అనుకుంటున్నా. దానికోసం ఇందాక దీన్ని కోడ్ని తీసేద్దాము. దానికోసం నేను ఒక H1 ట్యాగ్ అనేది తీసుకొని దీనికి వెబ్టెక్ అని ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నా. ఈ యొక్క వెబ్సైట్కి నా నేమ్ అనేది ఇచ్చుకుంటున్నా. నెక్స్ట్ దీంతో పాటుగా ఒక డివిజన్ అనేది తీసుకొని ఈ యొక్క డివిజన్కి మనం క్లాస్ నేమ్ అనేది ఇస్తాం. ఇది ఎక్కువగా కూడా న్యావ్ బార్కి యూజ్ చేస్తున్నాం అని చెప్పాను కదా, దానికోసం నేను న్యావ్ అని నేను క్లాస్ నేమ్ అనేది రాసుకుంటున్నా. ఇందులో మనకు న్యావ్ బార్లు ఏమేమి ఉంటాయి, జస్ట్ లైక్ హోము, అదేవిధంగా అబౌట్, అదేవిధంగా సర్వీసెస్, కాంటాక్ట్ ఈ పేజెస్ ఉంటాయి కదా, దానికోసం ఇది నేను రాసుకున్నా. దీంతో పాటుగా ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని ఒక H2 ట్యాగ్ తీసుకొని న్యావ్ బార్ తర్వాత మనకు ఏముంటుంది, బ్యానర్ కంటెంట్ అనేది ఉంటుంది. దానికోసం నేను టెక్స్ట్ రాస్తున్నా, బ్యానర్ కంటెంట్ అని. అదేవిధంగా పీ ట్యాగ్ తీసుకొని తర్వాత ఏముంటుంది, మెయిన్ పేజ్ కంటెంట్, దిస్ ఈజ్ పేజ్ కంటెంట్ అని నార్మల్ టెక్స్ట్ రాస్తున్నా. ఇప్పుడు మనము పేజ్ అనేది పెద్దగా రావడానికి నేను బాడీని టార్గెట్ చేసి దానికి హైట్ అనేది అప్లై చేస్తున్నా. అందుకోసము మనము స్టైల్ ట్యాగ్లోకి వెళ్ళి ఇంటర్నల్ సిఎస్ఎస్లో బాడీని టార్గెట్ చేసి దీనికి హైట్ అనే ప్రాపర్టీ అనేది ఇద్దాము. హైట్ 1500 పిక్సెల్. దీంతో పాటుగా మార్జిన్ టాప్ అనేది ఇద్దాము, మార్జిన్ 0 అనేది ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్దాము. లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా చూడండి, మన స్క్రోల్ అనేది ఈ విధంగా ఉన్నది. దీనికి లెఫ్ట్ రైట్ కూడా అప్లై చేద్దాము. తర్వాత ఇప్పుడు న్యావ్ని టార్గెట్ చేసి పొజిషన్ స్టిక్కీ, అదేవిధంగా టాప్ ఒక 0 పిక్సెల్ అనేది అప్లై చేస్తున్నా. దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేస్తున్నా. దీనికి బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి ప్రాపర్టీ, దీనికి గ్రీన్ కలర్ అనేది అప్లై చేస్తున్నా. దీంతో పాటుగా కలర్ వైట్ అనేది అప్లై చేస్తున్నా. అదేవిధంగా ప్యాడింగ్ అనేది అప్లై చేద్దాము, ప్యాడింగ్ ప్రాపర్టీ.
ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ అనేది అప్లై చేసి ఇప్పుడు మనము అవుట్పుట్లోకి వెళ్ళామనుకోండి, చూడండి ఇది ఈ విధంగా ఉన్నది. దీనికి బాడీకి మార్జిన్ లెఫ్ట్ అనేది ఇద్దాము. ట్వంటీ పిక్సెల్ చూడండి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఈ విధంగా నేను ఈ యొక్క పేజ్ అనేది స్క్రోల్ చేశాను అనుకోండి, చూడండి ఈ యొక్క నావ్ బార్ అనేది అక్కడనే ఫిక్స్డ్ గా ఉండిపోయి ఉంటుంది. స్టిక్కీ అంటే ఇది, ఓకేనా. ఇది ఎక్కువగా కూడా మనము స్టిక్కీ అనేటిది మనము నావ్ బార్ కి ఫూటర్ కి ఎక్కువగా కూడా మనము వెబ్సైట్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఫ్రెండ్స్ మనకున్నటువంటి పొజిషన్ ప్రాపర్టీస్. ఏవేవి? పొజిషన్ స్టాటిక్, అదేవిధంగా పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్జల్యూట్, పొజిషన్ ఫిక్స్డ్, అదేవిధంగా పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ స్టాటిక్ అనేది మనకు ఎలిమెంట్ అనేది డిఫాల్ట్ గా ఉండిపోతుంది, ఓకేనా. మనము అక్కడ అందులో టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అనేటివి మనకు వర్క్ అవ్వవు. అదేవిధంగా రిలేటివ్ లో ఏమవుతుందంటే మనకు టాప్ బాటమ్ కి ఇది వర్క్ అవుతుంది, ఓకేనా. స్టాటిక్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రర్స్ ని ఇది రిలేటివ్ లో సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా అబ్జల్యూట్ అనేది ఈ డాక్యుమెంట్ ఫ్లో నుంచి ఎలిమెంట్ బయటికి రాకుండా బయటికి తీస్తుంది, ఓకేనా. బయటికి తీస్తుంది మన యొక్క పొజిషన్ అబ్జల్యూట్ అనేది. అదేవిధంగా పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఈ యొక్క ఫిక్స్డ్ పొజిషన్ బ్రౌజర్ వ్యూ పోర్ట్ కి ఫిక్స్డ్ గా ఉంటుంది ఇది, ఓకేనా. మనకు యొక్క చాట్ అప్లికేషన్స్ లో మనం స్క్రోల్ చేసినా కూడా ఎక్కడైతే మనము ఎలిమెంట్ అనేది మెన్షన్ చేసింటామో అక్కడే ఫిక్స్డ్ గా ఉండిపోతుంది. అదేవిధంగా పొజిషన్ స్టిక్ అంటే మనము పేజ్ అనేది స్క్రోల్ చేసినా కూడా మనకు స్టిక్కీగా అక్కడనే ఉండిపోతుంది. ఇవి ఫ్రెండ్స్ మనకున్నటువంటి పొజిషన్ ప్రాపర్టీస్. మీకేమన్నా ఈ యొక్క పొజిషన్ ప్రాపర్టీస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంతకుముందు మనము ఈ యొక్క సిఎస్ఎస్ ట్యూటోరియల్స్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.